ఆంధ్రప్రదేశ్ నీట్ యాస్పిరెంట్స్ ఈరోజు ఈ వీడియోలో మనం 3 అప్డేట్స్ని తెలుసుకుందాం. ఆల్ ఇండియా కోటాలో సెకండ్ రౌండ్లో ఎన్ని సీట్లు పెరిగాయి, మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు పెరిగాయి అనే వివరాలు తెలుసుకుందాం. తర్వాత ఏపీలో నాట్ రిపోర్టింగ్ జాయినింగ్ క్యాండిడేట్స్ లిస్ట్ వచ్చింది, దాని వివరాలు తెలుసుకుందాం. అలాగే ఈరోజు రిటైన్ కంటిన్యూ నోటిఫికేషన్ వచ్చింది. ఎవరు అప్గ్రేడేషన్కి వెళ్ళాలి, రిటైన్ కంటిన్యూ అనేది ఎవరు చేయాలి, రిటైన్ కంటిన్యూ అంటే అర్థం ఏమిటి అనే వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వివరాలన్నీ తెలుసుకునే ముందు మన వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ఇండియా కోటా సెకండ్ రౌండ్లో ఆల్ ఇండియాలో కొత్త కాలేజీలు ఎన్ని వచ్చాయనేది చూస్తే దేశం మొత్తం మీద 18 గవర్నమెంట్ కాలేజీలు రావడం జరిగింది. ఇందులో 1200 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా కొన్ని కాలేజీలు సీట్లు పెంచమని రిక్వెస్ట్ పెట్టుకున్నాయి. అందులో 23 కాలేజీల్లో సీట్లని ఎన్ఎంసి పెంచింది. ఆ సీట్లు 970 వచ్చాయి. మొత్తం కలిసి మన దేశంలో 2170 ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి. మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కొడంగల్లో ఒక కొత్త కాలేజీ వచ్చింది. అందులో ఎన్ఎంసి 50 సీట్లను ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి కొత్త కాలేజీలు శాంక్షన్ కాలేదు. 2023లోనే 5 గవర్నమెంట్ కాలేజీలకి ప్రభుత్వం అప్లికేషన్ పెట్టుకుంది. ఒక పాడేరు కాలేజీ మాత్రమే గత సంవత్సరం వచ్చింది. మిగిలిన 4 కాలేజీలు ఈ సంవత్సరం వస్తాయి అనుకున్నాం, కానీ ఒక్క కాలేజీ కూడా శాంక్షన్ కాలేదు. ఇక పాత కాలేజీల్లో పెంచినటువంటి సీట్ల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఒంగోలులో 30 సీట్లని ఎన్ఎంసి పెంచింది. అదేవిధంగా తెలంగాణలో ఈఎస్ఐసి కాలేజీలో 25 సీట్లను పెంచింది. అంటే తెలంగాణలో కొత్త కాలేజీలో 50 సీట్లు, పెంచిన 25 సీట్లు కలిపితే మొత్తం 75 సీట్లు కొత్తగా వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో కేవలం 30 సీట్లు మాత్రమే పెరిగాయి. ఇక రెండోది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంబీబీఎస్ ఫస్ట్ రౌండ్లో సీటు వచ్చి జాయిన్ అయినటువంటి అభ్యర్థుల కోసం నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ వచ్చింది. ఇందులో మొత్తం 75 మంది ఏ కాలేజీల్లో అంటే వారికి సీటు వచ్చిన కాలేజీల్లో రిపోర్ట్ చేయలేదు, జాయిన్ కాలేదు. ఆ 75 సీట్లు సెకండ్ రౌండ్లో ఫిల్ చేయడం జరుగుతుంది. ఇవి ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లో 32 ఉన్నాయి, ఎస్వి రీజన్లో 28 ఉన్నాయి, ఏపీ నాన్ లోకల్ కోటాలో 15 ఉన్నాయి. ఇవన్నీ సెకండ్ రౌండ్లో ఫిల్ అవుతాయి. ఏ క్యాస్ట్లో ఎన్ని ఉన్నాయి అనేది తెలుసుకోవాలి అంటే నా నెక్స్ట్ వీడియోని చూడండి, తప్పనిసరిగా మీకు వివరాలన్నీ తెలియజేస్తాను. ఇప్పుడు మూడవది, రిటర్న్ అండ్ కంటిన్యూ నోటిఫికేషన్ రావటం జరిగింది. అది ఈరోజే వచ్చింది. ఈరోజు 5/9/2025 ఉదయం 11 గంటల నుండి 9వ తారీఖు అంటే 9/9/2025 మధ్యాహ్నం 3 గంటల వరకు మీరు ఈ రిటైన్ కంటిన్యూ ఆప్షన్ని ఉపయోగించుకోవచ్చు. ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లు వచ్చినటువంటి స్టూడెంట్స్ కాలేజీల్లో జాయిన్ అయ్యారు. ఈ జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఆ కాలేజీలోనే ఉండిపోవాలి అనుకుంటే, మరి అప్గ్రేడేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అని అనుకుంటే ఈ రిటైన్ కంటిన్యూ ఆప్షన్ యూజ్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో వెబ్ ఆప్షన్స్ సింగిల్ వెబ్ ఆప్షన్స్ కాబట్టి మరి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టడం అవసరం లేదు, పెట్టుకునే అవకాశం కూడా లేదు. ఎవరు అప్గ్రేడేషన్కి వెళ్తారు అంటే కాలేజీలో జాయిన్ అయి ఇంకా బెటర్ కాలేజ్ కావాలి అనుకునేవారు అప్గ్రేడేషన్కి వెళ్తారు. కాలేజీలో జాయిన్ అయిన అందరికీ ఈరోజు మెసేజ్లు వస్తాయి. మీరు రిటైన్ కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నారా, మీరు ఈ ఆప్షన్ వినియోగించుకోండి అని మెసేజ్లు వస్తాయి. మీరు అప్గ్రేడేషన్కి వెళ్ళాలి అనుకుంటే ఆ మెసేజ్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కామ్గా ఉండండి, మీరు అప్గ్రేడేషన్కి ఎలిజిబుల్ అవుతారు. సెకండ్ రౌండ్లో మీరు అప్గ్రేడ్ కావచ్చు లేదా అదే కాలేజీలో ఉంటారు. ఇప్పుడు రిటైన్ కంటిన్యూ అనేది ఎవరికి అంటే, మీకు నచ్చిన కాలేజీలో సీటు వచ్చింది, కానీ మీరు వెబ్ ఆప్షన్స్లో ఇప్పుడు వచ్చిన కాలేజ్ కంటే ముందు మరికొన్ని కాలేజీలు ఇచ్చారు. మీకు ఈ కాలేజీలోనే ఉండిపోవాలని అనిపిస్తుంది, మీరు ఈ కాలేజీలోనే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారు. ఇప్పుడు ఈ రిటర్న్ కంటిన్యూ ఫార్మ్ని మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు ఈ కాలేజీలో ఉండిపోవాలనుకుని నాకు ఈ సీట్ ఉంది కదా అనుకుని సైలెన్స్గా ఉంటే రిటర్న్ కంటిన్యూ ఆప్షన్ని మీరు సబ్మిట్ చేయకపోతే
మీకు తప్పనిసరిగా సెకండ్ రౌండ్లో అప్గ్రేడేషన్ అయిపోతారు. ఈ కాలేజీలో సీటు ఆటోమేటిక్గా పోతుంది. కాబట్టి మరో కాలేజీ వద్దు అనుకున్నప్పుడు ఈ రిటైన్ కంటిన్యూ అనేటటువంటి ఆప్షన్ని యూజ్ చేసుకోవాలి. ఆన్లైన్లో రిటైన్ కంటిన్యూ ఆప్షన్ ఫారంని సబ్మిట్ చేయాలి. దానికి మీరు ఏమి చేయాలి అంటే ముందుగా మీరు ఎన్టీఆర్ యూహెచ్ఎస్ సైట్లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ కావాలి. మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత అక్కడ సైట్లో మీరు జాయిన్ అయినటువంటి కాలేజీ యొక్క వివరాలు కనిపిస్తాయి. క్రింద రిటైన్ కంటిన్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ సబ్మిట్ విత్ ఓటీపీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీకు ఒక పాపప్ విండో వస్తుంది. అందులో మీకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి వెరిఫై అండ్ సబ్మిట్ అనేటటువంటి ఆప్షన్పై క్లిక్ చేయాలి. సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ వస్తుంది. ఇప్పుడు మీరు ఆ కాలేజీలోనే ఫిక్స్ అయిపోయినట్లు. ఇక్కడ నుంచి జరిగే ఇతర రౌండ్లకు మీరు మరి ఎలిజిబుల్ కారు. ఆ కాలేజీలోనే మీరు ఇక ఎంబీబీఎస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇది రిటైన్ కంటిన్యూషన్ అనేటటువంటి నోటిఫికేషన్ యొక్క సారాంశం, ఉద్దేశం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఈ వీడియోలను మీరు ఎప్పటికప్పుడు చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.